రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. కియారా అద్వానీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు అజయ్ సూర్య ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా అకీరా, ఖుషీ 2 గురించి ప్రస్తావించాడు. అకీరా నందన్ ఖుషీ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే ప్రశ్నకు అజయ్ సూర్య సమాధానం ఇచ్చాడు. తనకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉందని వెల్లడించాడు. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్ళినప్పుడు అకీరా నందన్ని ఫ్లైట్లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారి లాగానే ఇప్పుడే పుస్తకాలు పట్టుకొని చదువుతున్నాడట. ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే, టైం కలిసి వస్తే అది జరుగుతుందేమో చూడాలి అని సూర్య వ్యాఖ్యానించాడు. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు దేశాయ్ అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఒక తల్లిగా అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అని ఆతృతగా ఉందన్నారు. అకీరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడా చూడలేదని ఆనందోత్సవాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదని సంతోషం అయితే వెలుగుచ్చారు.